హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 397. ఆవిడ సమయం అంతా కోడళ్ళకి, మనవళ్ళకి ఇచ్చేస్తూ, ఇంకా వచ్చే మనవళ్ళు, మనవరాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఫుల్లు సంతోషంగా మురిసిపోతూ ఉంటారు మీనాక్షి గారు. అప్పటికే భూమి 2 నెలలవుతుంది పుట్టింటికి వచ్చేసి. అప్పటికి 5వ నెల పడింది. 5వ నెల శ్రీమంతం చేద్దామా, 9వ నెల శ్రీమంతం చేద్దామా అని అరుణ గారు, మీనాక్షి గారు మాట్లాడుకుంటూ ఉంటారు. అందరికీ 9వ నెలనే చేశాం కదా వదిన! భూమికి కూడా 9వ నెలనే చేసేద్దాం కానీ, తనకిష్టమైనవేమైనా వండి పెడదాంలెండి ఇప్పుడు అని అరుణ గారు, మీనాక్షి గారు భూమికి ఇష్టమైన పిండి వంటలు, స్వీట్స్ వండి పెడుతూ ఉంటారు ఆ రోజు. ఆ రోజు ఆఫీస్ నుండి నీరసంగా ఉందని చెప్పి సమీర ఇంటికి వచ్చేసింది. హాల్‌లో ఎవరూ లేకపోయినా కిచెన్ నుండి స్వీట్స్, పిండి వంటల స్మెల్ ఫుల్‌గా వస్తూ ఉండడంతో ఎందుకో ఆ స్మెల్ ఆమెకి నచ్చక వెంటనే తన రూమ్‌లోకి పరిగెత్తి వామిటింగ్ చేసేసుకుంది. స్మెల్‌కి వామిటింగ్ అవ్వడం ఏంటని అనుకుని బయటికి వచ్చి, ఇంతకుముందు కూడా తనకి ఇలాగే అవ్వడం గుర్తొచ్చి సమీర కళ్ళు పెద్దవి అయ్యి డేట్ మిస్ అయిన సంగతి గుర్తొచ్చి టెస్ట్ చేసుకోవాలి అనుకుంది. కానీ తనకిప్పుడు బయటికి వెళ్ళే ఓపిక లేనే లేదు అసలు. చరణ్‌కి చెప్పాలనుకుంది. కానీ ఒకవేళ అది నిజం కాకపోతే చరణ్‌ని డిసప్పాయింట్ చేసినట్టు అవుతుంది కదా! అనుకోని వద్దులే రేపు ఆఫీస్‌లో చెక్ చేసుకొని వీడికి చెప్పొచ్చు అనుకోని, ఆ రోజు చరణ్‌తో నార్మల్‌గానే ఉండి, ఆ తర్వాత నైట్ డిన్నర్ అప్పుడు కూడా స్వీట్ స్మెల్‌కి, రకరకాల వంటల స్మెల్‌కి తనకి తినాలి అనిపించగా, కొద్దిగానే తినేసి పైకి వెళ్ళిపోయింది. ఎక్కువగా వర్క్ అయిపోయింది. అలసటగా ఉంది. తినాలి అనిపించట్లేదని చెప్పి వెళ్ళిపోయింది. ఇక మరుసటి రోజు ఆఫీస్‌కి వెళ్ళే ముందు ప్రెగ్నెన్సీ కిట్ కొనుక్కొని వెళ్ళి ఆఫీస్‌లో టెస్ట్ చేసుకుంది. వెంటనే అది 2 పింక్ లైన్స్ రావడంతో కళ్ళు పెద్దవి చేసుకొని, నోటి మీద చెయ్యి పెట్టుకొని ఇది నిజమే కదా! అనుకోని కళ్ళల్లో నీళ్లు తెచ్చేసుకుంది. మౌనంగా ఏడుస్తూ 5 నిమిషాల తర్వాత తనని తాను సంభాళించుకొని ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చింది. కరెక్ట్‌గా అప్పుడే సమీర అసిస్టెంట్ వచ్చి, "మేడం మీకోసం రుద్ర సార్ వచ్చారు" అని చెప్పింది. "బావ వచ్చాడా? ఈ టైంలో వచ్చారు? ఏమై ఉంటుంది?" అని సమీరనే బయటికి వెళ్ళి, "బావ మీరిక్కడ?" అని అడిగింది. "లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పదరా" అని సమీరని క్యాబిన్‌లోకి తీసుకువెళ్ళిన తర్వాత, "కూర్చోండి బావ కాఫీ తాగుతారా? లేకపోతే జ్యూస్ తెప్పించనా?" అని అడిగింది. "అవేవి వద్దురా" అని చెప్పాడు రుద్ర. "పర్లేదు బావ మా ఆఫీస్‌కి వచ్చిన తర్వాత కూడా తీసుకోకపోతే ఏం బావుంటుంది" అని ఇద్దరికీ కాఫీ చెప్పి, "కూర్చోండి" అని సమీర కూడా కూర్చొని, "ఏదైనా మాట్లాడాలా బావ" అని అడిగింది. 2 డేస్ నుండి చూస్తున్నాను. నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. నిన్న డల్‌గానే ఉంటున్నావు. ఏమైందిరా? చెర్రీ గాడికి నీకేదైనా గొడవా? అలా ఏమనిపించట్లేదు. ఇద్దరు ఇంట్లో బానే ఉన్నారు. లేకపోతే ఆఫీస్‌లో ఏదైనా ప్రాబ్లమా? నాకు చెప్పకూడదేనా ఏమైనా అనుకుంటున్నావా? నువ్వొక్కదానివే అంత స్ట్రెస్ తీసుకోవడం నాకు నచ్చలేదు. పైగా శౌర్యని, చరణ్‌ని కూడా అందుకే ఎక్కువగా ఇక్కడికే పంపిస్తున్నాను. అయినా కూడా ఎందుకో స్ట్రెస్ అవుతున్నావు నువ్వు. చాలా డల్‌గా కూడా ఉన్నావు. 3 డేస్ నుండి గమనించాను నిన్ను. అందుకే. ఏదైనా ఇబ్బందుందా? ఏదైనా ప్రాబ్లమ్‌నా అని అడగాలని వచ్చానురా. ఇంటి దగ్గర అడిగితే అందరున్నారు అని చెప్పడానికి ఇబ్బంది పడతావేమో అనుకున్నాను. ఏదైనా ప్రాబ్లమ్‌నా సమీరా? అని డైరెక్ట్‌గా అడిగాడు రుద్ర మరదల్ని. ప్రాబ్లమ్ ఏం లేదు బావ. చెప్పాలంటే అన్నీ హ్యాపీనెస్‌నే ఇంకా. గుడ్ న్యూస్‌లు మాత్రమే ఉన్నాయి అని సమీర అప్పటికే కన్నీళ్లు తెచ్చుకోవడంతో, "ఏమైందిరా?" అని సమీర చెయ్యి మీద చెయ్యి వేసి లాలనగా అడిగాడు రుద్ర. "మీ తమ్ముడికి కూడా ఇంకా చెప్పలేదు బావ. ఇంకా నాకెప్పుడు ధైర్యం అవసరమైనప్పుడల్లా నా వెనక నా తండ్రిలాగా నువ్వే నిలబడతావు కాబట్టి నీకే చెప్తున్నాను. మళ్ళీ పెద్ద డాడీవి అవ్వబోతున్నావు బావ నువ్వు" అని చెప్పింది సమీర. ఆ మాట వినగానే రుద్ర సమీరాని చూస్తూ "నిజమా సమీరా?" అని అడిగాడు. "నిజమే బావ.
అందుకే నీకు డల్‌గా కనిపించినట్టున్నాను. 2, 3 రోజుల నుండి. నాకు కూడా 2, 3 డేస్ నుండి అనుమానం ఉంది. కానీ నేను నిజంగా ఓకే అనుకున్నాక హాస్పిటల్‌కెళ్ళొచ్చిన తర్వాత చెర్రీకి చెప్పాలి అనుకున్నాను. కానీ నాకు ఈ విషయం ఇవాళే కన్ఫర్మ్ అయ్యింది. ఈ మంచి విషయం ముందు మీకే చెప్పాలనుందేమో బావ. అందుకే మీకే తెలిసింది అని చెప్పింది సమీర నవ్వుతూ. హాస్పిటల్‌కెళ్ళావా మరి? అని అడిగాడు రుద్ర. లేదు బావ, చెర్రీకి చెప్పిన తర్వాత వెళ్తాము అని చెప్పింది. లేట్ వద్దురా! ఇవాళ ఇద్దరూ వెళ్ళండి హాస్పిటల్‌కి. నేను డాక్టర్ గారితో మాట్లాడతాను సరేనా? ఇక నువ్వు ఆఫీస్‌కి రావడం వద్దు. అలాగే ఆఫీస్ బాధ్యతలన్నీ ఇక నుండి వీటి గురించి చరణ్, శౌర్య చూసుకుంటారు అని చెప్పాడు రుద్ర. కానీ మీకిక్ అక్కడ ఇబ్బందవుతుంది కదా బావగారు! ఇవన్నీ కూడా మీరే చూసుకుంటే అని చెప్పింది సమీర. పర్లేదు సమీర, నాకేమి ఇబ్బంది లేదు. మేమివన్నీ చూసుకోగలం కాబట్టి నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ సమయంలో ఇంత కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేనురా! కావాలి అంటే పిల్లలు పుట్టిన తర్వాత 1 ఇయర్ వాళ్ళకొచ్చాక అప్పుడు అమ్మ దగ్గర వదిలిపెట్టి, నువ్వు మళ్ళీ ఆఫీస్‌కి కంటిన్యూగా రావచ్చు. అప్పటి వరకు మాత్రం వద్దు. సరేనా? కడుపుతో ఉన్నప్పుడు అమ్మాయిలు ఎంత సున్నితంగా ఇంకా వాళ్ళ మూడ్ స్వింగ్స్ గురించి మీ వేద అక్క ద్వారా నేను తెలుసుకున్నాను కదా! కాబట్టి ఇక నువ్వు ఖచ్చితంగా ఆఫీస్ మానేయాలి సమీర. పిల్లలకి 1 ఇయర్ వచ్చిన తర్వాత నేను అస్సలు ఆపనప్పుడు మీ ఇష్టం ఓకేనా? అని చెప్పి రుద్ర వెంటనే ఇద్దరు తమ్ముళ్ళకి కాల్ చేసి సమీర వాళ్ళ ఆఫీస్‌కి రమ్మని చెప్పాడు. ఇవాళ ఆఫ్టర్‌నూన్ అక్కడ వర్క్ అయిపోయాక ఇద్దరు ఇక్కడికి రావాలి అనుకున్నారు. కానీ, ఇప్పుడు రుద్ర అంత త్వరగా ఎందుకు రమ్మంటున్నాడో అర్థం అవ్వక, పైగా సమీరాకి ఏమైంది అన్న ఆలోచన రావడంతో చరణ్ వేగంగా కార్ డ్రైవ్ చేస్తూ వస్తాడు ఆఫీస్‌కి. చరణ్‌తోనే శౌర్య కూడా వస్తాడు. ఇద్దరు తమ్ముళ్ళు వెళ్ళేసరికి సమీర క్యాబిన్‌లో అన్నయ్యని చూసి, "అన్నయ్య నువ్విక్కడ? ఏదైనా ప్రాబ్లమ్ ఆఫీస్‌లో?" అని అడిగారు చరణ్, శౌర్య ఇద్దరు. సమీరకి కాస్త హెల్త్ బాలేదంట చరణ్. ఇద్దరూ హాస్పిటల్‌కి వెళ్ళండి. నేను ఆల్రెడీ అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. అలాగే శౌర్య, చరణ్ ఇద్దరూ ఇప్పటి నుండి మీరు ఈ ఆఫీస్‌నే చూసుకోవాలి. నాకు మీతో సహాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఆఫీస్‌కి పిలుస్తాను. అలాగే నా అవసరం ఉంటే ఖచ్చితంగా నేను ఇక్కడికొచ్చి ఇక్కడ వర్క్ కూడా చూసుకుంటాను. సమీర హెల్త్ బాలేదు కాబట్టి తను కొన్ని రోజులు ఆఫీస్‌కి రాకుండా ఉంటేనే బావుంటుంది. తన హెల్త్ బాలేకపోయినా కూడా ఇలా వచ్చి వర్క్ చేయడం నాకు నచ్చట్లేదు కాబట్టి, నేను చెప్పిన పని చేస్తారు కదా ఇద్దరు అని అడిగాడు రుద్ర చైర్‌లో కూర్చొని తమ్ముళ్ళు ఇద్దరిని చూస్తూ. ఓకే అన్నయ్య, తప్పకుండా చేస్తాం కానీ, ఏమైందే నీకు? అని సమీర బుగ్గ మీద చేయి వేసి అడిగాడు చరణ్. అది హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ గారు చెప్తారు కాబట్టి, ముందు తనని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళు. నేను ఆఫ్టర్‌నూన్ వరకు ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసి ఆఫీస్‌కి వెళ్ళిపోతాను. నువ్వు సమీరని తీసుకొని ఇంటికి వెళ్ళు. ఇవాల్టి నుండి అవసరం లేదు కానీ, రేపటి నుండి ఆఫీస్‌కి వద్దు గాని ఓకేనా? అని చరణ్, సమీరాని హాస్పిటల్‌కి పంపించి, శౌర్యతో కలిసి అక్కడ ఏ ప్రాజెక్ట్‌లు రన్ అవుతున్నాయి, వర్క్ ఎలా జరుగుతుందని మొదటి నుండి చూస్తూ ఉంటాడు రుద్ర. ఆఫ్టర్‌నూన్ వరకు అక్కడ వర్క్ అంతా చూసి మరదలు వర్క్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు రుద్ర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.